ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నేటి దిన శుభములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఆశీర్వాదమును గూర్చినటువంటి కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాము. ఆశీర్వాదము అనేది చాలా గొప్పది. ఈ ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు ప్రతి వ్యక్తి ఎదురు చూస్తుంటారు. దేవుని ఆశీర్వాదము నీకున్న డబ్బును బట్టి కానీ, నీకున్న పేరు ప్రఖ్యాతిని బట్టి కాదు, కానీ నీ ఆత్మీయ స్థితిని బట్టి నీవు పొందుకునేది ఆశీర్వాదము. గాడ్స్ బ్లెస్సింగ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా అనేకులకు మాదిరిగా ఉండాలంటే వారు తమ జీవితాలలో క్రీస్తుకు మొదటి స్థానము ఇచ్చువారై ఉండాలి. వారి యొక్క మొదటి ప్రాధాన్యత క్రీస్తై ఉండాలి. అట్టి కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబముగా పిలువబడుతుంది. కానీ సహోదరి సహోదరులారా, నేటి సమాజంలోని అనేక కుటుంబాలలో విభిన్నమైన పరిస్థితులు, కుటుంబాలు విచ్ఛిన్నమైన స్థితిలో మనము చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 115వ సంకీర్తన 13వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అవును ప్రియులారా, దేవుని ఆశీర్వాదము పొందుకోవాలంటే దేవుని యందు మనము భయభక్తులు గలవారై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు గలవారై వారి జీవితాలలో దేవుని ఆశీర్వాదమును పొందుకున్న అనేకులైనటువంటి వారిని మనము చూచినట్లయితే వారిలో మొదటగా గొప్ప జనముగా ఆశీర్వదింపబడిన అబ్రహామును చూస్తుంటాము. దేవుని యందలి విశ్వాసమును బట్టి అతడు అనేక జనమునకు తండ్రిగా ఆశీర్వదింపబడినాడు. దావీదు దేవుని ఉద్దేశములను నెరవేర్చినవాడై, దేవునికి ఇష్టుడై, దేవునికి హృదయానుసారుడై గొర్రెల దొడ్డి నుండి రాజుగా ఆశీర్వదింపబడినాడు. దేవుని యందలి విధేయత గలవాడై ఎన్నో శ్రమలు అనుభవించినను యోసేపు ఐగుప్తు దేశమునకు రాజుగా నియమింపబడి ఆశీర్వదింపబడినాడు. ఈలాగున దేవుడు ఆశీర్వదించిన అనేకులను పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తుంటున్నాము. దేవుడు వారిని ఆశీర్వదించెను. మరి మనము కూడా వారి వలె దేవుని ఆశీర్వాదము పొందుకోవాలంటే మొదటగా మనము దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉండాలి. విశ్వాస సంబంధులుగా జీవించాలి. నీతిమంతులుగా ఉండాలి. ఉపకారము చేయువారి వలె ఉండాలి. మన జీవితము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన కుటుంబానికి కంచె వంటిది. ఏ కుటుంబాలలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. ప్రార్థన ద్వారా మన జీవితాలలో దేవుని చిత్తాన్ని మనము గ్రహించగలుగుతాము. మనము తగ్గింపు జీవితము కలవారై ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. తన్ను తాను తగ్గించుకొనువాడు
హెచ్చింపబడును. ఎప్పుడైతే మన జీవితంలో మనలను మనము తగ్గించుకుంటామో మనము దేవుని దృష్టిలో హెచ్చింపబడతాము. అదే విధముగా దేవుని ఆశీర్వాదమును మనము పొందుకోవాలంటే మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. దావీదు, అబ్రహాము, యోసేపు వీరందరూ సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నారు. అటువంటి సమర్పణ జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. ప్రియులారా, మనము దేవుని ఆశీర్వాదము పొందాలంటే ప్రతి కీడు, ప్రతి దూషణ చేయక, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, శుద్ధమైన హృదయమును కలవారమై, దేవుని యందు భయభక్తులు గలవారమై ఉండాలి. అబ్రహాము వంటి విశ్వాసమును, యోసేపు వలె దేవుని యందలి విధేయతను కలిగి, దావీదు మాదిరి దేవునికి ఇష్టులై, దేవుడు వారిని ఆశీర్వదించిన రీతిగా మనము కూడా ఆయన ఆశీర్వాదమునకు పాత్రులవుటకు దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా యేసయ్యా, మీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా. నమ్మదగిన దేవుడా నా యేసయ్యా, విశ్వాసి యొక్క మనవి నీవు మరచిపోవు కదా నాయనా. ఈరోజు మమ్ములను కరుణించి కృప చూపారు తండ్రి, మీకు కృతజ్ఞతలు. మా దినచర్యలో ముందుగా మీ పరిచర్య ఉండుటకు నేటి నుండి మీరిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు ప్రభువా. మా హృదయాలోచనలు ఎరిగిన దేవా, మీ చిత్త ప్రకారముగా ఆశగల మా ప్రాణమును తృప్తిపరచండి నాయనా. దుఃఖములో ఉన్నవారిని ఓదార్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను కలుగచేయండి యేసయ్యా. దేవా, మా సమస్యలన్నిటిలో నుండి విడిపించి మమ్ములను రెండంతలుగా ఆశీర్వదిస్తున్నటువంటి దేవా, మీకు వందనాలు. మా అవసరతలన్నిటినీ మీరు తీర్చువారై ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. మీ వాక్కును బట్టి, మీ ఆశీర్వాదమును బట్టి మీకు వందనాలు తండ్రి. మా కుటుంబమంతా నీ సన్నిధి కాంతిలో ప్రకాశించి నిత్య సీయోనులో స్థానము సంపాదించుకొనుటకు మీరే కృపను చూపమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమెన్.